మళ్ళీ కేసీఆర్ కావాలని మాట్లాడుతున్నారు. ఇది ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజలకు అర్థమైంది. ఎప్పుడన్నా ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు, కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు. కేసీఆర్ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం, పేగు బంధం. ఇవాళ అందరూ కూడా కేసీఆర్ని కోరుకుంటున్నారు. జనరల్గా ఏమంటారు, ఓటమి విజయానికి నాంది అంటారు. మనం మొన్న ఓడితే ఓడొచ్చు, కానీ రేపు భవిష్యత్తులో మరో 3 టర్ములు బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఇది నాంది కాబోతా ఉంది. సరే, అది ఎప్పుడు వస్తాయా ఏమొస్తాయో రాని, కానీ అందరూ కూడా ఇలా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. నిజానికి కేసీఆర్ లేకపోతే ఈ తెలంగాణ వచ్చేదా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఎంతోమంది మాట్లాడుతుండు, ఒకటి తెచ్చినామంటుండు, ఇంకొకటి ఇచ్చినామంటుండు, కానీ ఇలా తెలంగాణ వచ్చిందంటే, ఢిల్లీ కదిలిందంటే దానికి ఒకే ఒక్కడు కారణ జన్ముడు మన కేసీఆర్. ఆ కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు మనందరం కూడా ఇంత ఉత్సాహంగా మా తలసాని సీనన్న నాయకత్వంలో జరుపుకోవడం చాలా సంతోషం. సీనన్న గారిని ఇంత అద్భుతంగా ఆ పాటలు కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు హృదయపూర్వకంగా సీనన్నకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పుడు దయచేసి మన ముఖ్య అతిథి గారు మాట్లాడే ముందు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, కార్పొరేటర్లకు, ఇన్ఛార్జీలకు, మాజీ కార్పొరేటర్లకు అందరికీ పేరు పేరున కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒకటి చివరిగా ఏంటంటే ముఖ్య అతిథి గారు మాట్లాడినాక మీరు ఒకరి మీద ఒకరు పడకుండా దయచేసి నిదానంగా, వెనుక భోజనాలు అరేంజ్ చేసినాం కాబట్టి అన్నీ రెడీ ఉన్నాయి, నిదానంగా భోంచేసుకొని మీ ఇళ్ళల్లోకి చేరాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా అక్క చెల్లెళ్ళు, మా యువ నాయకులు, మా పెద్దలు అందరూ అన్ని వర్గాలు, అన్ని మతాలకు సంబంధించిన మరి సంపూర్ణంగా కార్యక్రమాలు చేసినటువంటి మీ అందరికీ, ఎందుకంటే కేటీఆర్ గారు మాట్లాడినాక ఇక మళ్ళీ చెప్పడానికి ఏమి ఉండవు, ఎందుకంటే ఇక మీరు మీద పడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను మొదలే చెప్పేస్తున్నా. కాబట్టి దయచేసి నేను ఇక్కడ వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులకు కూడా రిక్వెస్ట్ చేసేది, మీరు ఒక 5 నిమిషాలు అక్కడికి వచ్చి భోజనం చేసి మీరు కూడా, ఎందుకంటే అక్కడికి వెళ్ళి భోజనం చేసి మీ చేతి ద్వారా ఇట్లా అంటే మిగిలిన కార్యక్రమం అంతా సంపూర్ణంగా జరిగిపోతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి మీద పడకండి. అందరు రెగ్యులర్గా కలుస్తున్నారు, సెల్ఫీలు ఫోటోలు దిగుతూనే ఉన్నారు, లక్షల కొద్ది వేల కొద్ది. ప్రతిసారి కొన్ని సందర్భాలను దృష్టిలో ఉంచుకొని, ఎందుకంటే తోపులాట వలన ఒక్కోసారి ఏంటంటే దెబ్బలు కూడా తగులుతుంటాయి, అది దయచేసి దాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఈ కార్యక్రమానికి బ్రహ్మాండమైనటువంటి మరి సహకరించినటువంటి కళాకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు గౌరవనీయులు మన ముఖ్య అతిథి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి యువ నాయకులు తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మన పార్టీ అధ్యక్షులు గౌరవ తెలంగాణ జాతిపిత, నా ఒక్కడికే కాదు మీ అందరికీ కూడా బాపు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు అన్న తలసాని సీనన్న గారు, గౌరవనీయులు పెద్దలు, 2001లో పార్టీ పుట్టిననాటి నుంచి కేసీఆర్ గారితో కుడిభుజంగా ఉంటూ మరి నేటికి అదే ఉత్సాహంతో ప్రతిరోజు ఏదో ప్రజాసేవలో నిమగ్నమయ్యే మా బావగారు పెద్దలు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మాజీ స్పీకర్ మాన్యులు పెద్దలు మధుసూనాచారి గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులైన బండా ప్రకాష్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి అక్క, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ అన్న, మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ సాబ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మాలోత్ కవిత గారు, రవీందర్ అన్న గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా తలసాని సాయి, రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, పేరు పేరున వేదిక మా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారు, నాగేష్ అన్న గారు, ఇంకా అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈరోజు కేసీఆర్ గారికి మీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు, మీ మంచి దీవెన అందించడానికి విచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదాలు. సాధారణంగా
ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే